హాయ్ అండి, నేను ఈరోజు అయితే కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను. దానికోసం ఈ కొబ్బరి ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొబ్బరి పచ్చడి అన్నంలోనే కాదండి, టిఫిన్స్, చపాతీలో దేనికైనా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఎక్కువ పట్టదు. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలండి, వీటిని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే పచ్చి కొబ్బరి వేసుకుందాము. పాటు కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారా అండి, ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఏం చేయాలంటే రోట్లో వేసి నూరుకోవాలన్నమాట. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కాకపోతే అది మరీ పేస్ట్ లాగా అయిపోద్ది. రోట్లో వేసి నూరుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మరీ అంత పేస్ట్ కూడా అవ్వదు అనమాట. హెల్దీగా ఉంటుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి. పచ్చి కొబ్బరి ఫ్రై అయిపోయింది కదండి, ఈ రోట్లో వేసుకొని నూరుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకొని నూరుకోండి. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని నూరుకుందాము. వీటితో చాలా టేస్ట్ పెరుగుతుందండి వెల్లుల్లి రెబ్బలతో. అదే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే తీసేస్తుంది అనమాట. సో ఈరోజనే కాదు, డైలీ ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఒక రెబ్బ ఇలాగ తినేసినా కూడా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. హెల్దీ, చాలా హెల్దీ. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని నూరుకుందాం అండి మెల్లిమెల్లిగా. మెల్లిమెల్లిగా నూరుకోండి. ఇవి రోట్లో వేస్తే ఆ టేస్టే వేరండి, అసలు చాలా బాగుంటుంది. రోట్లో వేసి నూరడం వల్ల టైం అయితే పడుతుంది కావచ్చు, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాగే ట్రై చేయండి, టైం దొరికినప్పుడల్లా. టైం లేనప్పుడు అయితే మిక్సీలో పట్టేస్తాం, కానీ టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి. దంచుకునేప్పుడు డ్రైగా ఏమన్నా అనిపిస్తే కొంచెం ఇలా వాటర్ చిలకరించుకోండి. ఎక్కువగా పోసేయడం కాదు, జస్ట్ ఇలాగ లైట్గా చిలకరించుకోండి. దీనివల్ల ముక్కలు మెత్తబడి తొందరగా మెదుగుతాయి అన్నమాట. చూసారండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ప్రాసెస్. రోట్లో ఇంతకు మించి మెదగవు. సో మనం కొద్దిసేపు ఇంకా దంచుకొని తర్వాత పోపు వేసుకుందాము. చట్నీ నూరడం అయిపోయిందండి, చూడండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందాం. పోపు వేసుకుందామండి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిద్దాం. ముందు స్టవ్ వెలిగించి కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఆయిల్లో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు అండి. ఈ శనగపప్పు పోపులో అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట, అందుకని వేసుకుంటాను. దీంతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. పోపు కాలిపోయిందండి, దీన్ని పచ్చళ్ళు కలుపుకుందాము. అంతే అండి కొబ్బరి పచ్చడి ప్రాసెస్. ఇంతకు మించి ఏముండదు. రోట్లో నూరుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో అందరూ ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద హడావిడి కూడా ఏం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసుకోవచ్చు.
అన్నంలో కానీ రొట్టెల్లో, చపాతీల్లో, ఇంకా టిఫిన్స్లో కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఇది దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ అనమాట. చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందని.